వైష్ణోదేవి యాత్ర భక్తితో కలిసిన ఒక అడ్వెంచరస్ ట్రెక్ అని చెప్పొచ్చు. హా, జై మాతాది అని చాంట్ చేసుకుంటూ త్రికూట పర్వతాలపైకి ట్రెక్ చేయటం, ఇంకా భవన్లో మాతా దర్శనం, ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. వైష్ణోదేవికి వెళ్తున్న డివోటీస్ అందరూ దేవామై టెంపుల్ని కూడా చూడాలని అంటారు. ఎందుకంటే ఈ స్థలంలో పూజ చేయటం వల్ల వైష్ణోదేవి యాత్ర కంప్లీట్ అవుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే ముందు మనం దేవామై టెంపుల్ని విజిట్ చేద్దాం. దేవామై టెంపుల్ జమ్మూ టు కాత్రా రోడ్లో కాత్రాకి 4 కిలోమీటర్స్ ముందు ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలి అంటే 3.5 కిలోమీటర్స్ డైవర్షన్ తీసుకోవాలి. కాట్రా నుంచి ఆటో లేదా టాక్సీ తీసుకుంటే ఈజీగా రీచ్ అవ్వచ్చు ఈ ప్లేస్కి. దర్శన్ టైమింగ్స్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాయి. ఈ టెంపుల్ చుట్టూ చాలా అందమైన ప్రకృతి ఉంటుంది. త్రికూట పర్వతాలకి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ చాలా శాంతిగా అనిపిస్తుంది. భక్తులు ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకొని సేవ చేసి అమ్మవారి బ్లెస్సింగ్స్ పొందుతారు. ఈ టెంపుల్ వైష్ణోదేవి మాతతో సంబంధం ఉన్న చాలా ప్రముఖ స్థలం. మాతా వైష్ణోదేవి గారు కలియుగంలో 110 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారు అని కూడా స్థల పురాణం. ఆ తర్వాత ఆమె విగ్రహం అయిపోయి ఇక్కడ స్థిరంగా నిలిచిపోయారు. వైష్ణోదేవికి వెళ్తున్న ప్రతి భక్తులు దేవామై టెంపుల్లో ఒకసారి పూజ చేయటం చాలా మంచిదని అంటారు. దేవుళ్ళ బ్లెస్సింగ్స్ పొందటానికి ఇది ఒక చాలా స్పెషల్ ప్లేస్ అని కూడా అంటారు. ఈ దేవామై టెంపుల్ గురించి ఒక చాలా అద్భుతమైన కథ ఉంది. ఇక్కడ ఉన్న విగ్రహం ఒకానొక టైంలో జీవంగా ఉండే మాతా వైష్ణోదేవి గారిదని అంటారు. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దామా? చాలా సంవత్సరాల క్రితం కలియుగం మొదలయ్యాక మాతా వైష్ణోదేవి గారు తపస్సు చేయటం కోసం త్రికూట పర్వతాలకి వచ్చారు. ఆమె భక్తితో ధ్యానం చేసి లోక కళ్యాణం కోసం ఇక్కడికి వచ్చారు. దేవామై అనే ఈ స్థలంలో వైష్ణోదేవి 110 సంవత్సరాల వరకు ఘోరమైన తపస్సు చేశారని పురాణ కథలు చెబుతున్నాయి. ఆ తపస్సు శక్తి వల్ల ఈ స్థలం ఎంతో దివ్యంగా మారింది. ఒకరోజు ఒక మహాయోగి ఇక్కడ తపస్సు చేసిన అమ్మాయిని చూస్తాడు. ఆయన అది ఎవరా అని తెలుసుకోవటం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. అప్పుడు మాతా వైష్ణోదేవి ఆయనను కలిసి నిజం చెప్తారు. అదేంటంటే, నేను ఇక్కడ లోక కళ్యాణం కోసం తపస్సు చేయటానికి వచ్చాను, తపస్సు చేస్తున్నాను అని. 110 సంవత్సరాల తపస్సు తర్వాత మాతా వైష్ణోదేవి గారు ఇక్కడ విగ్రహం అవుతారు అని నమ్ముతారు. ఇప్పటికి కూడా ఈ టెంపుల్లో ఉన్న విగ్రహం చాలా ప్రాముఖ్యత ఉంది. భక్తులు ఇక్కడ వచ్చి సేవ చేస్తే వైష్ణోదేవి యాత్ర కంప్లీట్ అవుతుందని చెప్తారు. ఈ స్థలంలో మాతా వైష్ణోదేవి దర్శనం చేసిన వాళ్ళు తన కృప పొంది సంతోషంగా ఇంటికి వెళ్ళగలుగుతారు అని అంటారు. వైష్ణోదేవికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ విజిట్ చేసి సేవ చేసుకుంటే మాతా భక్తులను ఆశీర్వదిస్తుందని నమ్మకం. వైష్ణోదేవి యాత్రలో దేవామై టెంపుల్ సెకండ్ దర్శన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ టెంపుల్లో దర్శనం చేసిన భక్తులు వైష్ణోదేవి మెయిన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసినప్పుడు తన యాత్ర కంప్లీట్ అవుతుందని విశ్వసిస్తారు. మాతా వైష్ణోదేవి యాత్రకి ముందు దేవామై టెంపుల్లో దర్శనం చేయటం అనేది భక్తుల జర్నీని ఎక్కువ దివ్యాత్మక అనుభూతిని కలిగిస్తుంది. పిలిగ్రిమ్స్ వైష్ణోదేవి మెయిన్ టెంపుల్కి వెళ్ళి ధార్మిక యాత్రని కంప్లీట్ చేసేది అని అనుకుంటారు. జమ్మూ నుంచి కాట్రాకి వెళ్ళటానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ట్రైన్ అయితే డైరెక్ట్గా శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా రైల్వే స్టేషన్కి ట్రైన్స్ ఉంటాయి. బస్ లేదా ట్యాక్సీ అయితే జమ్మూ బస్ స్టాండ్ నుంచి కాట్రాకి బస్సెస్ అండ్ ప్రైవేట్ క్యాబ్స్ మనకి దొరుకుతాయి. ఒకవేళ హెలికాప్టర్ అయితే జమ్మూ నుంచి డైరెక్ట్ హెలికాప్టర్ సర్వీస్ లేదు, కాట్రా నుంచి సాంజిచాట్కి ఉంటుంది. కాట్రాకి వచ్చాక యాత్రా పర్చి అంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి మనం. ఫ్రీగా రిజిస్ట్రేషన్ కౌంటర్లో దొరుకుతుంది. వైష్ణోదేవి ట్రెక్ అది ఒక భక్తితో కూడిన అద్భుతమైన అనుభూతి. వైష్ణోదేవి యాత్ర ఒక స్పిరిచువల్ జర్నీ మాత్రమే కాదు, మనకి అది ఒక ఎమోషనల్, ఫిజికల్, మెంటల్ ఛాలెంజ్ కూడా. జై మాతాది అని చాంట్ చేయటం, భక్తితో నడవటం, భవన్లో దర్శనం అన్నీ కలిపి ఒక అందమైన అండ్ అద్భుతమైన అనుభూతి. మాతా వైష్ణోదేవి టెంపుల్ జమ్మూ కాశ్మీర్లో త్రికూట పర్వతాలపైన ఉందని మనందరికీ తెలుసు. ఈ టెంపుల్కి ప్రతి సంవత్సరం లక్షలాది మంది జై మాతాది అని అనుకుంటూ యాత్ర చేస్తారు. ఇక జమ్మూ నుంచి కాట్రా, కాట్రా నుంచి వైష్ణోదేవి భవన్కి ఎలా వెళ్ళాలో, అలాగే మాతా వైష్ణోదేవి కంప్లీట్ స్టోరీ కూడా చూద్దాం మనం. బాణగంగ
వైష్ణోదేవి ప్రస్థానంలో ఒక ముఖ్యమైన స్థలం ఇది. బాణగంగా అనే చోట వైష్ణోదేవి యాత్రలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ ఒక పవిత్రమైన నది ఉంది. ఈ నది గురించి ఒక పవర్ఫుల్ స్టోరీ కూడా ఉంది. మాతా వైష్ణోదేవి త్రికూట పర్వతాలకి వెళ్తున్న టైంలో తన భక్తుడు లంగోర్వీర్ అంటే హనుమాన్కి దాహం వేసింది. అప్పుడు మాత ఈ ప్లేస్లో ఒక బాణం వేసింది. అక్కడి నుంచి ఫ్రెష్ వాటర్ వస్తుంది. అందుకే దీనికి బాణగంగా అని పేరు వచ్చింది. బాన్ అంటే యారో, గంగా అంటే హోలీ రివర్. బాణగంగాలో స్నానం చేసుకుంటే పుణ్యం వస్తుందని, శరీరం మనసు శుద్ధి అవుతాయని డివోటీస్ నమ్ముతారు. ట్రెక్ స్టార్ట్ చేశాక ఇది ఫస్ట్ మేజర్ స్టాప్. చుట్టూ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. డివోటీస్ ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతారు. బాణగంగా లొకేషన్ కాట్రా నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బాణగంగా దగ్గర చూడాల్సిన ప్లేసెస్లో చరణ్ పాదుక కూడా చాలా ముఖ్యమైనది. చరణ్ పాదుక ఇక్కడ మాతా వైష్ణోదేవి తన పాదములను విడిచారు. ఆ తర్వాత మరొక ముఖ్యమైన ప్లేస్ అర్ధకువారి. మాత 9 నెలలు మెడిటేట్ చేసిన పవర్ఫుల్ కేవ్ ఇది. ట్రెక్ స్టార్ట్ చేస్తాం అనగానే ఎక్సైట్మెంట్, డివోషన్ అండ్ థ్రిల్ అన్నీ కలిసి ఉంటాయి. మనం బ్యాగులు, బరువులు మోసుకుంటూ వెళ్ళినా కూడా మనకు అసలు నొప్పి, బరువు, బాధ ఏమీ తెలియవు. జై మాతాది. ట్రెక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే దిస్ ఈజ్ ద టెస్ట్ ఆఫ్ డివోషన్ అండ్ స్ట్రెంగ్త్. ట్రెక్ స్టార్ట్ చేసినప్పుడు కాలినడకతో నడవటం కొంచెం కష్టమే అనిపిస్తుంది. కానీ జై మాతాది అని చాంట్ విన్నా కానీ, లేదా జై మాతాది అని మనం చాంటింగ్ చేసుకుంటూ మన ప్రయాణం చేసినా కానీ మనకు చెప్పలేనంత ఎనర్జీ వస్తుంది. అదే మరి అమ్మవారి మహిమ అంటే. అమ్మవారు మనకి ఆ శక్తిని ఇచ్చేస్తుంది. చుట్టూ హిల్స్ అండ్ మౌంటైన్స్, డీప్ వ్యాలీస్, కూల్ బ్రీజ్, ఆ త్రికూట పర్వతాల మధ్య నేచర్ బ్యూటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది బేర్ ఫుట్తో కూడా నడుస్తారు. అంటే చెప్పులు కానీ బూట్లు కానీ లేకుండా మొత్తం ట్రెక్ కాలినడకతో వెళ్తారు. కొంతమంది ఫ్యామిలీతో వస్తారు, మరి కొంతమంది గ్రూప్గా వస్తారు, ఇంకొందరు సోలోగా అంటే ఎలోన్గా వస్తారు. బట్ అందరికీ ఒకే ఒక కామన్ ఫీలింగ్, భక్తి. వైష్ణోదేవి టెంపుల్ రీచ్ అవ్వాలి అంటే మల్టిపుల్ ట్రెక్ ఆప్షన్స్ ఉన్నాయి. వాకింగ్ అయితే 13 కిలోమీటర్స్ ట్రెక్, 5 to 7 hours మనం కాలినడకన నడవాల్సి వస్తుంది. పోనీస్ ఆర్ పాల్కీస్, ఇది ఎల్డర్స్కి అండ్ కిడ్స్కి చాలా బెస్ట్ ఆప్షన్. బ్యాటరీ కార్స్ కూడా ఉంటాయి. అవి అర్ధకువారి నుంచి భవన్ వరకు అవైలబుల్లో ఉంటాయి. ఇక హెలికాప్టర్ అయితే కాట్రా టు సాంచీచర్ 2.5 కిలోమీటర్స్ వాక్ తర్వాత భవన్కి రీచ్ అవ్వచ్చు. మాతా వైష్ణోదేవి కంప్లీట్ స్టోరీ చూద్దాం ఇప్పుడు. మాతా వైష్ణోదేవి స్టోరీ లార్డ్ విష్ణు, దుర్గా అండ్ భైరవ్నాథ్తో సంబంధం ఉంది. మాత మహాలక్ష్మి అవతారంలో పుట్టింది. వైష్ణవి అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచి భక్తితో లార్డ్ విష్ణుకి సేవ చేయటం స్టార్ట్ చేసింది. త్రికూట పర్వతాలలో తపస్సు చేసి స్పిరిచువల్ ఎనర్జీ పెంచుకుంది. త్రేతాయుగంలో లార్డ్ రామ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వైష్ణవీదేవిని కలిశాడు. వైష్ణవీదేవి లార్డ్ రామాని తన పతిదేవుడు అని భావించింది. కానీ రాముడు చెప్పాడు, కలియుగంలో కల్కి అవతారంలో వచ్చాక మన సంబంధం ఉంటుంది అని. ఇక్కడ మాతా వైష్ణోదేవికి విగ్రహాలుండవు. అమ్మవారు 3 పిండీస్ రూపంలో అంటే 3 రాక్ ఫార్మేషన్స్లో ఉంటుంది. అవి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే 3 పిండీస్. మహాకాళి అంటే శక్తికి ప్రతీకం, మహాలక్ష్మి అంటే ఐశ్వర్యానికి ప్రతీకం, ఇక మహాసరస్వతి అంటే జ్ఞానానికి ప్రతీకం. ఆరతి టైమింగ్స్కి వస్తే ప్రతిరోజు సన్ రైజ్ అండ్ సన్సెట్కి ముందు ఇక్కడ ఆరతి జరుగుతుంది. బెస్ట్ టైం టు విజిట్ వైష్ణోదేవి ట్రిప్ అంటే మార్చ్ నుంచి జూన్ బెస్ట్ వెదర్ ఉంటుంది. సెప్టెంబర్ టు నవంబర్ కంఫర్టబుల్ టెంపరేచర్ ఉంటుంది.
అండ్ డిసెంబర్ టు ఫిబ్రవరి స్నోఫాల్ ఉంటుంది. వైష్ణోదేవికి వచ్చే పిలిగ్రిమ్స్ కోసం అకామిడేషన్ చాలా ఇంపార్టెంట్. కాట్రా నుంచి భవన్ వరకు గవర్నమెంట్, ప్రైవేట్ హోటల్స్, ధర్మశాలలు, గెస్ట్ హౌస్లు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక కాట్రా, అర్ధక్వారీ, భవన్లో ఉన్న అకామిడేషన్స్ గురించి డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు. కాట్రాలో అకామిడేషన్ అయితే బేస్ క్యాంప్లో ఉంటుంది. అంటే నిహారిక భవన్ నియర్ బస్ స్టాండ్, శక్తి భవన్ హెలిప్యాడ్ రోడ్, సరస్వతి భవన్ నియర్ మెయిన్ చౌక్ అండ్ జాహ్నవి భవన్ ఫర్ గ్రూప్ స్టే. ఇవన్నీ మనకు 600 నుంచి 2500 రూపీస్ పర్ రూమ్ ఉంటాయి. ట్రెక్ చేసే వాళ్ళు అర్ధక్వారీ అండ్ సాంజీచర్ దగ్గర కూడా స్టే చేయొచ్చు. అర్ధక్వారీ అయితే శ్రీ దుర్గా భవన్ ఉంటుంది. సాంజీచర్ హెలిప్యాడ్ దగ్గర అయితే ష్రైన్ బోర్డ్ గెస్ట్ హౌస్ ఉంటుంది. ఇది మనకు 500 నుంచి 1500 రూపీస్ పర్ రూమ్ ఉంటుంది. ఇక టెంపుల్కి క్లోజ్గా ఉండాలి అంటే భవన్లో స్టే బెస్ట్ ఆప్షన్. భైరోఘాటి గెస్ట్ హౌస్, మాతా వైష్ణోదేవి భవన్ ధర్మశాల, మనోకామనా భవన్ ఇక్కడ డార్మెటరీస్ అండ్ రూమ్స్ ఉంటాయి, అండ్ గౌరీ భవన్. వీటి ప్రైస్ రేంజ్ మనకి 100 నుంచి 200 రూపీస్ పర్ నైట్ ఉంటాయి. ఫెసిలిటీస్ వచ్చేసి క్లీన్ రూమ్స్, బ్లాంకెట్స్ ఇస్తారు, హాట్ వాటర్ అండ్ లాకర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. మాతా వైష్ణోదేవి కథ డివోషన్, పవర్ అండ్ డివైన్ జస్టిస్ని చూపిస్తుంది. భైరవ్నాథ్ ఒక పవర్ఫుల్ తాంత్రిక్ అండ్ రాక్షస యోగి. అతను రావణుని ఫాలోవర్గా ఉంటాడు. తనకు మహాశక్తిని గెలవాలనే ఇగో ఉంటుంది. వైష్ణోదేవి ఎక్కడ ఉంటుందో అని తెలుసుకొని తన శక్తిని పరీక్షించాలని అనుకుంటాడు. కానీ ఆయన అసలు భక్తితో కాకుండా మాతా వైష్ణోదేవి శక్తిని పట్టుకొని తన బలం చూపించాలని ప్లాన్ వేస్తాడు. భైరవ్నాథ్ తన మాయతో మాతా వైష్ణోదేవిని ఫాలో అవుతాడు. మాత అర్ధక్వారీ గృహలో 9 నెలలు తపస్సు చేసింది. కానీ భైరవ్నాథ్ తన తపస్సుని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు మాతా త్రికూట పర్వతాలలోకి పరుగెత్తి భవన్లో ఎంటర్ అయిపోతుంది. ఫైనల్లీ భైరవ్నాథ్ అటాక్ చేస్తాడు. మాతా వైష్ణోదేవి మహాకాళి రూపంలో తనకి వార్నింగ్ ఇస్తుంది. అయినా అతనికి ఈగో తగ్గటం లేదు, అటాక్ చేస్తాడు. ఆఖరికి మాతా వైష్ణోదేవి తన త్రిశూలంతో అతనికి శిరాతలం కప్పడం చేస్తుంది. అంటే భైరవ్నాథ్ హెడ్ని కొట్టేస్తుంది. భైరవ్నాథ్ శిరాతలం భైరోఘాటిలో పడింది. ఆయన రియలైజ్ అయ్యి మాతా వైష్ణోదేవిని భక్తితో శరణం వేడుకుంటాడు. మాత అతనికి దయ చూపించి ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. భైరవనాథ్ భవన్లో దర్శనం చేసుకుంటే వైష్ణోదేవి యాత్ర కంప్లీట్ అవుతుందని మాత మాట ఇచ్చింది. వైష్ణోదేవి రోప్వే భవన్ టు భైరవ్ మందిర్. వైష్ణవీదేవి యాత్రలో భైరవ్ బాబా మందిర్కి వెళ్ళటం కంపల్సరీ అని అంటారు. బట్ ట్రెక్ చాలా స్టీప్ అండ్ డిఫికల్ట్గా ఉంటుంది. సో రోప్వేని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ వైష్ణోదేవి రోప్వే వల్ల పిలిగ్రిమ్స్ ఫాస్ట్గా అండ్ స్ట్రెస్ ఫ్రీగా భైరవ్ మందిర్కి రీచ్ అవ్వచ్చు. రోప్వే ద్వారా అయితే 1 వే జస్ట్ 5 మినిట్స్లో పడుతుంది. అదే వాకింగ్ అయితే మనకి అట్లీస్ట్ 1.5 అవర్ పడుతుంది. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్ 2 వే. దర్శనం అయ్యాక మేము రిటర్న్ ఈజీగా వెళ్ళటానికి పోనీ రైడ్ని సెలెక్ట్ చేసుకున్నాం సాంజీచత్ హెలిప్యాడ్ వరకు. వైష్ణోదేవి యాత్రలో ట్రెక్ చేసి దర్శనం అయ్యాక రిటర్న్లో ఈజీగా బ్యాక్ వెళ్ళాలనుకుంటే హెలికాప్టర్ సర్వీస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. హెలికాప్టర్ బుకింగ్కి 1 వే టికెట్ ప్రైస్ వచ్చేసి సాంజీచత్ టు కాట్రా 1850 రూపీస్ పర్ పర్సన్ అవుతుంది. అదే 2 వే అంటే రిటర్న్ కూడా తీసుకుంటే 3700 రూపీస్ పర్ పర్సన్ అవుతుంది. ఇది చాలా స్ట్రెస్ ఫ్రీ జర్నీ అని మనం చెప్పుకోవచ్చు. హెలికాప్టర్ రూట్ అండ్ డిస్టెన్స్ ఎలా ఉంటుంది అంటే సాంజీచత్ హెలిప్యాడ్ నుంచి కాట్రా హెలిప్యాడ్ వరకు 8 to 9 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి 5 మినిట్స్లో మనం కాట్రా హెలిప్యాడ్కి దిగిపోతాము. దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా సీనిక్ ఏరియల్ వ్యూని కూడా మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. వైష్ణోదేవి యాత్ర తర్వాత లార్డ్ శివ డివోటీస్కి మస్ట్ విజిట్ ప్లేస్ ఈ శివకోరి. ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన శివలింగం ఒకటి ఉంది. కేవ్లో డివైన్ ఎనర్జీని బాగా ఫీల్ అవుతాం మనం. ఈ కేవ్ లార్డ్ శివ సీక్రెట్ మెడిటేషన్ ప్లేస్ అని కూడా అంటారు. కాట్రా నుంచి 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 3 కిలోమీటర్స్ ట్రెక్ చేసి దర్శనం చేయొచ్చు. ఎవ్వరు కూడా ఈ పవర్ఫుల్ టెంపుల్ని మిస్ అవ్వకండి. ఈ కేవ్ లెంత్ 200 మీటర్స్. ఎంట్రన్స్లో 4 feet హైట్ ఉంటుంది అండ్ 3 feet వైడ్ ఉంటుంది. ఈ గుహలో ఒక ఋషి విగ్రహం ఉంటుంది. అది వశిష్ఠ మహర్షి లేదా విశ్వామిత్ర మహర్షి లాగా కన్సిడర్ చేస్తారు.
కొన్ని బిలీఫ్స్ ప్రకారం ఈ ఋషి లార్డ్ శివాని ధ్యానం చేసి మోక్షం పొందారని అంటారు. కేవ్లో ఉన్నారు కాబట్టి ఈ ఋషి కైలాసానికి సీక్రెట్ పాత్ గురించి కూడా తెలుసుకున్నారు. లార్డ్ శివ పార్వతీదేవితో కలిసి ఈ కేవ్లో ఉంటారు అని డివోటీస్ నమ్ముతారు. ద్వాపర యుగంలో పాండవులు కూడా ఇక్కడ తపస్సు చేశారని ఇంకొక పురాణ ప్రసిద్ధి. ఈ గుహలో శివలింగం దగ్గర ఓం, త్రిశూలం, నంది ఇంకా మరెన్నో హిందూ డైటరీస్ ఫార్మేషన్స్ కూడా మనకి కనిపిస్తాయి. డివోటీస్ అండ్ లోకల్ పీపుల్ నమ్మకం ప్రకారం శివకోరి కేవ్లో సీక్రెట్ టన్నల్ ఉంది అని. కేవ్లో డీపర్గా వెళ్ళే పాత్స్ బ్లాక్ అయ్యాయి, కానీ ఓల్డెన్ డేస్లో అది మౌంట్ కైలాష్కి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు అని అంటున్నారు. ఋషులు తపస్సులు కేవ్లో ప్రవేశించి తిరిగి రాలేదని స్టోరీస్ కూడా ఉన్నాయి. ఖోల్ ఖండోలి టెంపుల్, మాతా వైష్ణోదేవి ఫస్ట్ స్టాప్. మాతా వైష్ణోదేవి యాత్ర స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఖోల్ ఖండోలి టెంపుల్లో దర్శనం తీసుకుంటే చాలా పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ దొరుకుతాయని అందరూ అంటారు. ఈ టెంపుల్ నగరోటాలో ఉంది. అది జమ్మూ నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మాతా వైష్ణోదేవి ఇక్కడ తపస్సు చేశారు అండ్ టెంపుల్లో చాలా యూనిక్ పిండి రూపంలో ఉంటుంది. యాత్ర స్టార్ట్ చేయకముందు ఇక్కడ విజిట్ చేయండి తప్పకుండా. మాతా వైష్ణోదేవి భవన్ గుహలోకి వెళ్ళే ముందు మాత ఇక్కడ చాలా రోజులు తపస్సు చేశారు. ఇక్కడ మాతాకి హై స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. మీ అందరికీ ఈ ఫ్యాక్ట్ తెలుసా? ఖోల్ ఖండోలి టెంపుల్లో మాతా వైష్ణోదేవి ఫస్ట్ టైం ఒక స్మాల్ గర్ల్ లాగా ప్రకటితమైందని నమ్ముతారు. ఈ టెంపుల్లో ఉన్న పిండి చిన్న సైజులో ఉంటుంది యాజ్ అ సింబల్ ఆఫ్ మాతాస్ చైల్డ్హుడ్ ఫామ్. వైష్ణోదేవి యాత్రకి అందుకే ఇది ఫస్ట్ స్టెప్గా భావిస్తారు.